మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. యేసే ముక్తి, యేసే శక్తి, యేసే ముక్తి, యేసే శక్తి, యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 168వ రోజు, జూన్ 17వ తేదీ. అంశము: నీకు బాగా తెలిసి దానిని నీవు చేయకపోవడమే ఎక్కువ పాపం. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. యాకోబు 4వ అధ్యాయము 17వ వచనము: కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. సహోదరుడా బ్రెన్హాం, నేను ఏమీ చేయలేదు. హో, బహుశా అదే సమస్య కావచ్చును. అదే ఇక్కడ గొడవ. నీకు బాగా తెలిసిన దానిని నీవు చేయకపోవడమే ఎక్కువ పాపం సుమా. చేయడంతో పోలిస్తే ఎవడైతే మంచి చేయాలని తెలిసి కూడా అది చేయడో అది అతనికి పాపమగును. మీరు సిద్ధపడి ఉండాలి. ఏమీ చేయకపోవడమే మీరు చేసే చెత్త పని. దాని గురించి ఏమీ చేయకపోవడమే. దక్షిణాది వారైన మీరు మీ చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఎగువన గ్రాంట్ నది అవతల ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు అక్కడ కాపలా వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు. తిరుగుబాటుదారులు నదికి అవతల వైపు ఉన్నారు. ఈ అబ్బాయి అక్కడ నడుస్తూ తన ప్రేయసి గూర్చి తాను కనే కలలతో అతడు కాస్త మత్తుగా ఉన్నాడు. అతడు తన విధి నిర్వహణల నుండి వెళ్ళి తన ప్రేయసికి పంపడానికి కొన్ని పువ్వులు తెంపుకోవడానికి వెళ్ళాడు. అతను తప్పు చేయాలని అనుకోలేదు. అతను వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో దక్షిణ సైన్యం నుండి ఒక గూఢాచారి సిద్ధముగా ఉండెను. వారు లోపలికి చొరబడ్డారు. వారు చుట్టూ చూశారు. దక్షిణ సైన్యపు జనరల్ గ్రాంట్ సైన్యం కంటే 2-3 రెట్లు ఎక్కువని వారు కనుగొన్నారు. సరే, అప్పుడు ఏమి జరిగింది? ఆ అబ్బాయి ఏమి జరిగిందో తెలియకుండానే తన విధి నిర్వహణలోకి తిరిగి వచ్చాడు. కానీ గూఢాచారి అప్పటికే అక్కడ ఉన్నాడు. ఏమి జరిగింది? వారు నదిని దాటి తుఫానులా దాడి చేసి వారిని నేరుగా రాష్ట్రము లోపలికి వెనక్కి తరిమారు. ఆ అబ్బాయి 1 గంట తర్వాత కాల్చివేయబడ్డాడు. ఎందుకంటే అతడు పూలు తెంపుకోవడానికి
వారికి ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ వారికి అతడు చేసిన పని కాదు, అది అతడు చేయని పనులు. అతడు తన విధి నిర్వహణలో నిలబడలేదు. అతడు కాపలా విధి నిర్వహణను సరిగ్గా కాపాడలేదు. అతడు దానిని మొత్తం పాడు చేశాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఒక తుఫానుతో మాట్లాడుతున్నాడు. మీరు చేస్తున్నది కాదు, మీరు చేయడంలో విఫలమవుతున్నది. దాని గురించి ఏదైనా చేద్దాం. మన హృదయాలన్నిటితో తవ్వడం చేద్దాం. ఆ తీర్పు రోజు వచ్చినప్పుడు మనం, దేవా, నేను చేయగలిగినంత ఉత్తమముగా చేశాను, అది నీకు తెలుసు అని చెప్పగలము. ఆమేన్. మనం ఏమి చేయగలమో మనకు తెలిసినప్పుడు అది మాత్రమే ఆశించబడుతుంది. గమనించండి, వారు తవ్వడం ప్రారంభించినప్పుడు వారు వస్తువులకు వ్యతిరేకంగా తవ్వారు. దానిని బయటకు విసిరి పెద్ద కందకాలు చేశారు. మరుసటి ఉదయం శత్రువు కిందకి చూశాడు. సూర్యుడు ఉదయించాడు. అది రక్తంలా కనిపించింది. సరే, వారు ఒకరిపై ఒకరు పడి ఒకరినొకరు చంపుకున్నారు. మరియు వారు బయలుదేరారు. మరియు వారు వేశారు. వారు, ఇది ప్రభువు ముందు చిన్న విషయం, ఆయన తన నీటిని పంపిస్తున్నాడు అని అన్నారు. మరియు వారు అవతలి దేశానికి వెళ్ళి ప్రతి బావిని మూసివేశారు, ప్రతి మంచి చెట్టును నరికివేశారు. వారికి నిజంగా పాతకాలపు ఉద్యోగం వచ్చింది. మరియు ప్రజలు దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు వారు తమకు ఉన్నదంతటితో, ప్రార్థనతో మరియు మిగతా అన్నింటితో ఉద్యమంలోనికి విసిరి దేవుని ముఖాన్ని వెతుక్కుంటూ మరియు రాత్రి వేళలలో కృప కోసం కేకలు వేసి పొరుగు వారిని రక్షించుకుంటారు. నేను మీకు చెప్తున్నాను, మనం ప్రతి విమర్శకుడి నోటిని ఆపుతాము. నిలబడిన ప్రతి ప్రకృతి సంబంధమైన ఆలోచనను మనం కాల్చివేస్తాము. మరియు దేవుడు ఆ శిబిరంలో ఉన్నాడని వారికి తెలిసిపోతుంది. అది నిజం. స్నేహితులారా, ఆ విషయం జరిగే వరకు మనం దానిని ఎప్పటికీ చేయలేము. మనం చేయలేము. లోయలో చాలా గోతులు త్రవ్వించుడి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన అద్భుతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడు మన పక్షముగా ఉండి మన కొరకు గొప్ప యుద్ధాలు జరిగించిన మన గొప్ప పరాక్రమశాలి అయిన మన దేవునికి, మన యుద్ధ సూర్యుడైన మన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉన్నాము. ఆయన మన పక్షముగా నిలిచి ఆయన మనలను ఎల్లప్పుడూ గెలిపించేవాడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, అలాంటి గొప్ప జయశీలుణ్ణి బట్టి, యుద్ధ సూర్యుని బట్టి ఆయనను మనం ఎంతో మహిమపరచవలసిన వారమై ఉన్నాము. అలాంటి గొప్ప దేవుని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ధైర్యపరచడానికి, మనలో గొప్ప విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి, మనము ఆయనతో నిలబడి ఉండటానికి దేవుడు మనలను ఎంతో ప్రేమించి మన కొరకు గొప్ప అంశాలను అనుగ్రహించి మనలను ధైర్యంగా నిలుపుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ అంశాన్ని బట్టి మనము ఆయనకి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. మనం ఈరోజు చదువుకున్న ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాం. నీకు బాగా తెలిసి దానిని నీవు చేయకపోవడమే ఎక్కువ పాపం. ప్రియ సోదరులారా, నిజంగా మన జీవితంలో మనం అనేక సందర్భాల్లో మనం అనేక విషయములు తెలిసిన వారమైనప్పటికీ మనము దానిని జరిగించకుండా నిర్లక్ష్యముగా ఉంటాము. దేవుడు మనకు అప్పగించిన విధి నిర్వహణను మనము తృణీకరిస్తాము. మనం నిర్లక్ష్యంగా ఉండి మనము తప్పు చేసిన వారముగా మిగిలిపోతూ ఉన్నాము. దేవుడు మనలో ఆశించినది మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలని, నశించిపోతున్న అనేక మందిని రక్షించాలని ఆయన మనకు గొప్ప బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. నశించిపోతున్న అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉండగా, ప్రార్థన చేయాలని మనం తెలిసిన వారమై ఉండగా మనం ప్రార్థన చేయకపోవడమే బహు గొప్ప పాపమై ఉన్నది. మనం ఆయనను నమ్మకపోవడమే బహు గొప్ప పాపమై ఉన్నది. ప్రియ సోదరులారా, అందుకే ఆయన అంటున్నాడు, నీకు బాగా తెలిసిన దానిని నీవు చేయకపోవడమే ఎక్కువ పాపం. మనం అనేక మందికి సహాయం చేయవలసిన వారమై ఉండి మనం అది చేయకుండా తప్పుకొనటమే బహు గొప్ప పాపమై ఉన్నది. ప్రియ సోదరులారా, మనం వాక్యాన్ని యథార్థంగా అనుసరిస్తూ నడిస్తే
వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే వాక్యమే మనల్ని సరిచేసుకుంటూ ఏమి చేయాలో, ఏ సందర్భంలో మనం ఎలా ఉండాలో, మేలైనది ఏదో కీడైనది ఏదో మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగము, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ప్రియ సోదరులారా, దేవుడు మనపై గొప్ప బాధ్యతను పెట్టాడు. ఈ లోకములో అనేక మందికి ఆదర్శప్రాయంగా జీవించాలని, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాలని, మనం ఎల్లప్పుడూ విజయముతో నిలబడాలని ఆయన మనపై గొప్ప బాధ్యతను నిలిపి ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ మేలైనది చేతపట్టి ఆయన కొరకు చేయవలసిన ప్రతి ఒక్క కార్యము చేసుకుంటూ మనం ముందుకు సాగితే మనం ఆయన ముందు బలానమ్మకమైన మంచు దాసులుగా నిలబడబోతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశములు దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాం. సహోదరుడు అబ్రహాం, నేను ఏమీ చేయలేదు. ప్రవక్త అంటున్నాడు, ఓ అదే గొప్ప సమస్య కావచ్చు. ఏమీ చేయకపోవడమే గొప్ప సమస్య, అదే పెద్ద గొడవ. నీకు బాగా తెలిసిన దానిని నీవు చేయకపోవడమే ఎక్కువ పాపం సుమా. ఎవడైతే మంచి చేయాలని తెలిసి కూడా అది చేయడో అది అతనికి పాపమగునని ప్రవక్త చెప్తున్నాడు. మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలని, మనం క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ మేలైన కార్యములు చేయవారముగా ఉండాలని ప్రవక్త మనకు తెలియబరుస్తూ ఉన్నాడు. మీరు సిద్ధపడి ఉండాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఏమీ చేయకపోవడమే మీరు చేసే చెత్త పని అని ప్రవక్త మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం క్రీస్తు కొరకు ఈ లోకంలో ఏదో ఒకటి చేయవలసిన వారమై ఉండి, ఏదో ఒక ఆనవాళ్ళను మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మనము చేసిన ప్రతి దానికి ఆయన మనకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, రెట్టింపు బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అందును బట్టి దేవుడు మన నుండి ఆశించిన ప్రతి కార్యాన్ని మనము చేయనెరిగి ఎల్లప్పుడూ యథార్థంగా చేస్తూ ముందుకు సాగుదాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ ప్రవక్త ఒక మంచి కథను మనకు వివరించాడు. దక్షిణాది వారైన మీరు మీ చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఎగువన గ్రాంట్ నది అవతలి ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు అక్కడ కాపలా విధిలో ఒక అబ్బాయి ఉన్నాడు. తిరుగుబాటుదారులు నదికి అవతల వైపు ఉన్నారు. ఈ అబ్బాయి అక్కడ నడుస్తూ తన ప్రేయసి గూర్చి తాను కనే కలలతో అతడు కాస్త మత్తుగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, అతడు ఒక పని కొరకు ఒక నియమింపబడ్డాడు. అతడు విధి నిర్వహణలో ఉంచబడ్డాడు. అయితే అతడు ఎంతో నిర్లక్ష్యముగా ఆ అబ్బాయి తన ప్రేయసి కొరకు కలలు కంటూ అతడు మత్తుగా ఉన్నట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతడు విధి నిర్వహణలో నుండి వెళ్ళి తన ప్రేయసికి పంపడానికి కొన్ని పువ్వులు తెంపుకోవడానికి వెళ్ళాడు. అతడు తప్పు చేయాలని అనుకోలేదు. అతడు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో దక్షిణ సైన్యం నుండి ఒక గూఢచారి సిద్ధముగా ఉండెను. వారు లోపలికి చొరబడ్డారు. వారు చుట్టూ చూశారు. దక్షిణ సైన్యపు జనరల్ గ్రాంట్ సైన్యం కంటే 2-3 రెట్లు ఎక్కువని వారు కనుగొన్నారు. సరే, అప్పుడు ఏమి జరిగింది? ఆ అబ్బాయి ఏమి జరిగిందో తెలియకుండానే తన విధి నిర్వహణలోకి తిరిగి వచ్చాడు. కానీ గూఢచారి అప్పటికే అక్కడ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మీ అందరికీ అర్థమైంది. ఆ అబ్బాయి ఒక విధి నిర్వహణలో పెట్టబడ్డాడు. అతనిపై ఒక బాధ్యత మోపబడింది. శత్రువు యొక్క గూఢచారులు తమ దేశంలోకి ప్రవేశించి వారి యొక్క రహస్యాలను తెలుసుకోకుండా ఉండునట్లు ఆ అబ్బాయి అక్కడ కాపలాదారుడిగా ఉంచబడ్డాడు. అతడు విధి నిర్వహణలో ఉంచబడ్డాడు. అయితే ఆ ప్రజలందరి యొక్క ప్రాణాలు ఆ కాపలాగా ఉంచబడిన ఆ వ్యక్తిపైన ఆధారపడి ఉన్నాయి. శత్రువు యొక్క వ్యూహాన్ని, శత్రు సైన్యాన్ని దేశంలోనికి రాకుండా అతడు ఎంతో బాధ్యతగా కాయవలసిన వాడై ఉన్నాడు. అయితే అతడు ఎంతో నిర్లక్ష్యముగా ఉండి తన ప్రేయసికి పువ్వులు కోయడానికి వెళ్ళాడని, అదే సమయంలో శత్రువు యొక్క గూఢచారులు ఆ దేశంలోకి వచ్చి అక్కడ రహస్యాలని తెలుసుకుని వారిపై తుఫాను వలె దాడి చేశారని, వారందరిని హతము చేసి ఆ రాష్ట్రం నుండి తరిమి వారందరిని చంపివేశారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వారు నదిని దాటి తుఫానులా దాడి చేసి వారిని నేరుగా రాష్ట్రంలోకి వెనక్కి తరిమారు. ఆ అబ్బాయి 1 గంట తర్వాత కాల్చివేయబడ్డాడు. ఎందుకంటే అతడు పూలు తెంపుకోవడానికి వారికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అతడు చేసిన పని కాదు.
అతడు చేయని పనులు. ఎందుకంటే అతడు ఏమి చేశాడు? పువ్వులు తెంపుకోవడం నేరము కాదు కానీ, తన ప్రేయసికి పంపడం నేరము కాదు కానీ, అది తప్పు కాదు కానీ, అతడికి ఇవ్వబడిన బాధ్యతను అతడు నిర్లక్ష్యం చేయటము గొప్ప తప్పని మనకు అర్థమవుతుంది. అతడు కాపలా విధి నిర్వహణకు సరిగ్గా కాపాడలేదు. అతడి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి వారందరూ హతమైనట్టుగా మనం తెలుసుకున్నాం. ఓ ప్రియ సోదరులారా, ఈరోజు మనము కూడా ఆ అబ్బాయి వలనే దేవుడు మనపై గొప్ప బాధ్యతనిచ్చాడు. మనలను కూడా ఆయన పనిలో, విధి నిర్వహణలో ఉంచాడు. అనేక మంది నశించిపోకుండా ఉండినట్లు మనము దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి విధి నిర్వహణలో మెలకువగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు ఈ అంశాన్ని బట్టి మనలో గొప్ప బాధ్యతను పెంచాలని, ఆయన మనపై మోపిన ఆ విధి నిర్వహణ బాధ్యతలను మనము క్షుణ్ణంగా తెలుసుకొని మనం యథార్థంగా నిలబడాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అతడు దానిని మొత్తం పాడు చేశాడు. ప్రియ సోదరులారా, దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఒక తుఫానుతో మాట్లాడుతున్నాడు. మీరు చేస్తున్నది కాదు, మీరు చేయడంలో విఫలమవుతున్నది. దాని గురించి ఏదైనా చేద్దాం. మన హృదయాలన్నిటితో తవ్వడం చేద్దాం. ఆ తీర్పు రోజు వచ్చినప్పుడు మనం, దేవా, నేను చేయగలిగినంత ఉత్తమంగా చేశాను, అది నీకు తెలుసు అని చెప్పగలం. ఆమేన్. ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, మనం దేవుని కొరకు ఏమి చేయాలో అవన్నీ కూడా యథార్థంగా చేద్దామని. మనం విఫలమవకుండా ఉండాలి అంటే మనం దేవునిపై ఆధారపడి ఏది ఉత్తమమో తెలుసుకోవడానికి దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. మీరు చేయడంలో విఫలమవుతున్నది, దాని గురించి ఏదైనా చేద్దాం. మన హృదయాలన్నిటితో తవ్వడం చేద్దాం. ప్రవక్త చెప్తున్నాడు, మనమందరము కలిసి దేవుని చిత్తం కొరకు ఎదురు చూసి శత్రు సైన్యాన్ని ఓడించడానికి, శత్రువులపై విజయం సాధించడానికి మనము చేయవలసినది ఒకటే. ఆయన కృప కొరకు కేకలు వేస్తూ మనలను మనం రక్షించుకుంటూ మన పొరుగువారిని రక్షించుకున్న బాధ్యులమై ఉన్నామని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో పోరాటాలు మనం చూస్తూ వచ్చాము. రాజుల మధ్య ఎన్నో యుద్ధాలు జరుగుట మనం చూస్తూ వచ్చాము. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలకు తోడుగా ఉండి, వారికి గొప్ప సహాయకుడిగా ఉండి, ఆయన వైపు చేతులెత్తిన వారందరినీ ఆయన గెలిపిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రవక్త ఇక్కడ మంచి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మనం ఏమి చేయగలమో మనకు తెలిసినప్పుడు అది మాత్రమే ఆశించబడుతుంది. గమనించండి, వారు తవ్వడం ప్రారంభించినప్పుడు వారు వస్తువులకు వ్యతిరేకంగా తవ్వారు. దానిని బయటకు విసిరి పెద్ద కందకాలు చేశారు. మరుసటి ఉదయం శత్రువు కిందకి చూశాడు. సూర్యుడు ఉదయించాడు. అది రక్తంలా కనిపించింది. వారు ఒకరిపై ఒకరు పడి ఒకరినొకరు చంపుకున్నారని మరియు వారు బయలుదేరారు. ఇది మనకి అర్థం అవ్వాలంటే 2వ రాజులు 3వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ ఒక యుద్ధము జరుగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాము. 4వ అధ్యాయము, మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడే 1,00,000 గొర్రెలను, బొచ్చుగల 1,00,000 పొట్టేళ్లను ఇశ్రాయేలునకు పన్నుగా ఇచ్చుచుండేవాడు. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోను నుండి బయలుదేరి వారందరినీ సమకూర్చెను. యోధా రాజైన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు అన్నాడు, నేను నీ వాడునై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చాను. మనం ఏ మార్గమున పోదుమని యెహోషాపాతు అడగగా అతడు ఏదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పాను. ఓ ప్రియ సోదరులారా, యోధారాజైన యెహోషాపాతు వారికి సహాయంగా నిలబడ్డాడు. మోయాబు రాజు వారిపై యుద్ధము చేయడానికి వస్తున్నప్పుడు ఓ 3 రాజులు ఒకటిగా కలిసి ఇశ్రాయేలు రాజును, యోధా రాజును, ఎదోము రాజును బయలుదేరి మోయాబు రాజును ఓడించడానికి, మోయాబు రాజును తరిమివేయడానికి వారు బయలుదేరారు. అయితే ప్రియ సోదరులారా, 3 రాజులు అరణ్య మార్గములో ఎన్నో ఇబ్బందులు పడుతూ వారికి ఆహారము నీళ్లు లేని వారై ఎన్నో ఇబ్బందులకు గురైనట్టుగా మనం చూడగలుగుతున్నాం.
అప్పుడు వారు అన్నారు, ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచిననగా యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒకడైన ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులను ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును ఎలీషా దగ్గరకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల ఎద్దుకు పొమ్మని చెప్పాను. అలాగూ అనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్ద ప్రియ సోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరు మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారం గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నరికివేయుదురనెను. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లుతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారిని అందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడింది. గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. మోయాబీలారా, దోపుడు సొమ్ము పంచుకొందుము రండని చెప్పుకొని వారు ఇశ్రాయేలు దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి. గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. ఆ విధముగా ప్రియ సోదరులారా, ఏ సహాయం లేని అరణ్యములో, ఏ నిరీక్షణ లేని ఆ అరణ్యములో వారు హతమవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ ముగ్గురు రాజులు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారు దిక్కు తోచని వారై, తన పశువులకు నీళ్లు లేని వారై, ఆకలితో అలమటిస్తూ వారికి సహాయం చేయడానికి ఎవరూ లేనివారై వారి మిగిలిపోయి ఉండగా వారికి యెహోవా దేవుడు ఎలీషాను బట్టి వర్తమానాన్నిచ్చి వారిని గెలిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆయనకు నిజంగా మనం మొర్ర పెడితే, ఆపత్కాలమందు మనం ఆయన సహాయం కొరకు ఎదురు చూసి ఆయనకు మొర్ర పెట్టగలిగితే నిశ్చయంగా ఆయన నుండి మనం సహాయం పొందుకుని గొప్ప విజయ వీరులముగా మనం నిలబడబోతూ ఉన్నాము. ఇక్కడ జరిగినది అదే ప్రియ సోదరులారా. మనం ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా ఉండటము కాదు, కానీ నిర్లక్ష్యముగా ఉంటే మనము ఓడిపోయే స్థితిలో ఉంటాము. ఇలాంటి సమయంలో మనం నిలబడి మనం దేవుని కృప కొరకు కనిపెట్టగలిగితే మనము నిశ్చయముగా విజయము సాధించే వారముగా ఉన్నాము. ఎప్పుడైతే ఎలీషా ఇది దేవునికి అసాధ్యము కాదని, చాలా చిన్న విషయమని ఆ ముగ్గురు రాజులకు యెహోషాపాతును బట్టి ఎలీషా బలాన్ని చేకూర్చినట్టుగా మనం చదువుకున్నాం. వారు త్రవ్వడం ప్రారంభించినప్పుడు వారు వస్తువులకు వ్యతిరేకంగా త్రవ్వారు. దానిని బయటకు విసిరి పెద్ద కందకాలు చేశారు. మరుసటి ఉదయం శత్రువు కిందకి చూశాడు. సూర్యుడు ఉదయించాడు. అది రక్తంలా కనిపించింది. మోయాబీలు అనుకున్నారు ఆ ముగ్గురు రాజులు ఒకరికొకరు చంపుకున్నారని, నీళ్ల వలె వారి రక్తం మనకు కనిపిస్తున్నదని. ఆ సూర్యుడు ఉదయించినప్పుడు అక్కడ ఉన్న నీరు వారందరికీ రక్తముగా కనిపించినట్టుగా అనిపించి వారందరూ ఇశ్రాయేలు ప్రజలను, ఆ ముగ్గురు రాజులను హతము చేయడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే
అక్కడ ప్రభువు వారితో ఉండి వచ్చిన మోయాబీలందరినీ ఇజ్రాయేలీలు హతము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హతము చేసి మోయాబీల దేశంలోకి ప్రవేశించి వారికి ఉన్న ప్రతి దానిని కొల్లగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రభువు ముందు ఒక చిన్న విషయం అని ఎలీషా చెప్పాడు. ఆయన తన నీటిని పంపిస్తున్నాడు అని అన్నారు. మరియు వారు అవతలి దేశానికి వెళ్ళి ప్రతి బావిని మూసివేశారు, ప్రతి మంచి చెట్టును నరికివేశారు. వారికి నిజంగా పాతకాలపు ఉద్యమం వచ్చింది. ఓ ప్రియ సోదరులారా, ఆ ముగ్గురు రాజులకు ఎప్పుడైతే ఎలీషా ఇది చిన్న విషయం అని చెప్పాడో, నిశ్చయంగా మీరు జయిస్తారని చెప్పాడో, వారిలో గొప్ప ఉద్యమం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి నిజంగా పాతకాలపు ఉద్యమం వచ్చింది. ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు వారు తమకు ఉన్నదంతటితో, ప్రార్థనతో మరియు మిగతా అన్నిటితో ఉద్యమంలోకి విసిరి దేవుని ముఖాన్ని వెతుక్కుంటూ మరియు రాత్రి వేళల్లో కృప కోసం కేకలు వేసి పొరుగు వారిని రక్షించుకుంటారు. ప్రియ సోదరులారా, మనకు అదే గొప్ప మార్గమై ఉన్నది. మనం దేవుని కృప కొరకు ఎదురు చూడటం తప్ప మనకు వేరొక మార్గము లేదని, మనం చేయవలసింది అదేనని మనం బాగా తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. మనకున్నదంతటితో అనగా ప్రార్థనతో, మిగతా అన్ని కార్యాలతో మనం దేవుని ముఖాన్ని వెతుక్కుంటూ ఆయనపై ఆధారపడి ఆయన కృపను పొందుకుని మనం ఎల్లప్పుడూ జయించే వారముగా మనం నిలబడుతూ ఉన్నాం. మనము చేయవలసిన కార్యము అదే అయి ఉన్నది. మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఆయన కృప కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. అనేక మంది రాజులను గెలిపించిన గొప్ప దేవుడు, యుద్ధ సూర్యుడైన మన దేవుడు, మనం ఆయనపై ఆనుకుంటే, మన ముఖాలు ఆయనపై తిప్పినప్పుడు నిశ్చయంగా ఆయన మనల్ని గెలిపించేవాడుగా ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త అంటున్నాడు, నేను మీకు చెప్తున్నాను, మనం ప్రతి విమర్శకుడి నోటిని ఆపుతాము, నిలబడిన ప్రతి ప్రకృతి సంబంధమైన ఆలోచనను మనం కూల్చివేస్తాము, మరియు దేవుడు ఆ శిబిరంలో ఉన్నాడని వారికి తెలిసిపోతుంది. ఓ నిశ్చయంగా మన శత్రువులు తెలుసుకోబోతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం దేవునిపై ఆధారపడి మన పోరాటాన్ని, మన శత్రువులను ప్రార్థన ద్వారా, ఆయన కృప ద్వారా మనం ఆయనకు అప్పగించినప్పుడు, ఓ దేవుడు నిశ్చయంగా మనతో ఉన్నాడని మన శత్రువులు తెలుసుకుంటారు. ఓ జయము మన వశమవుతుంది. శత్రువు ఓడిపోతాడు. ప్రియ సోదరులారా, మన శిబిరంలో దేవుడు ఉంటే, మనతో క్రీస్తు ఉంటే ఎల్లప్పుడూ మనకు విజయమే ప్రాప్తిస్తుంది. మనం ఎన్నడూ ఓడిపోని ప్రజలముగా నిలబెడుతూ ఉన్నాడు. మనకు బాగా తెలిసిన ఒకే ఒక కార్యము దేవునిపై ఆధారపడుట, దేవుని కొరకు కనిపెట్టుట, ఆయన కృప కొరకు ఎదురు చూచుట, మనం ఎడతెగక ప్రార్థన చేయుట. అదే మనకు బాగా తెలిసిన విషయమై మనం ఎరగవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారు, ప్రియ స్నేహితులారు, అది నిజం. ఆ విషయం జరిగే వరకు మనం దానిని ఎప్పటికీ చేయలేము. మనకున్నది అదే ఒక మార్గమై ఉన్నది. మన శత్రువును మనం ఓడించాలంటే క్రీస్తు యొక్క బలం మనకు అవసరమై ఉన్నది. దేవుని యొక్క సహాయం మనకు ఎంతో అవసరమై ఉన్నది. ఆయన సహాయాన్ని ఎల్లప్పుడూ మనం పొందుకుంటూ మనం ఎల్లప్పుడూ విజయ వీరులముగా నిలుద్దాం. మనలో ఉన్న నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టి మనం మెలకుగా ఉండి మన శత్రు సైన్యంపై ఎల్లప్పుడూ పోరాడదాం. మనం ఎల్లప్పుడూ జయించిన వారముగా నిలబడదాం. జయించిన మన తండ్రితో మనము కూడా ఆ నిత్యరాజ్యంలో ఆనందంగా జీవిందాం. మనకు బాగా తెలిసిన ఒకే కార్యము మనం ఎల్లప్పుడూ చేస్తూ దేవుని కొరకు మనం చేయవలసిన ప్రతి కార్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకుండా మన విధి నిర్వహణలో మనం ఎల్లప్పుడూ సురుగ్గా ఉందాం. క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ మెలకుగా ఉందాం. క్రీస్తు మన నుండి కోరుకునేది ఆ ఒక్క విషయమే అయ్యున్నది. అది చేయాలని మనం తెలిసి కూడా మనము చేయకపోవడమే మన జీవితంలో ఎక్కువ పాపమై ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరులారా, మేలైనది చేయనెరిగి అలాగూ మనం ఎల్లప్పుడూ చేద్దాం. దేవునితో మనం పాపముగా ఎంచబడకుండా ఉండునట్లు క్రీస్తు కొరకు మనం మేలైన కార్యాలను చేద్దాం. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని గెలిపించులాగున క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. ఆయన చిత్తం కొరకు కనిపెడదాం. మనకున్న సమస్తాన్ని ఆయన కృపలోకి విసిరివేసి ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. ఆయన కృప అనే దుర్గంలో మనం ఉండి, ఆయన ప్రేమ అనే దుర్గంలో ఉండి మనం ఎల్లప్పుడూ గెలిచేవారంగా నిలిచి
క్రీస్తుతో పాటు కొనుక్కోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము నెహెమ్యా 7, 8, 9 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంపి దేవుని యొక్క గొప్ప కార్యాలను అనేక మందికి తెలియపరిచి దేవుని కొరకు గొప్ప విశ్వాసాన్ని నింపండి. విజయ వీరులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. షాలోమ్. ఐగుప్తు నుండి విడిపించిన ప్రజలను ఎర్ర సముద్రము దాటించెను. వాగ్దాన స్థలము ఇశ్రాయేలు చేరా యోర్దాను నది దాటించెను. ఐగుప్తు నుండి విడిపించిన ప్రజలను ఎర్ర సముద్రము దాటించెను. వాగ్దాన స్థలము ఇశ్రాయేలు చేరా యోర్దాను నది దాటించెను. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. యెరికోను చుట్టి జయనాదం చేసి కూల్చిరి శత్రువుల గోడలు. అన్యరాజులను త్రిప్పి త్రిప్పి కొట్టి పారద్రోలినారు, జయించిరి. యెరికోను చుట్టి జయనాదం చేసి కూల్చిరి శత్రువుల గోడలు. అన్యరాజులను త్రిప్పి త్రిప్పి కొట్టి పారద్రోలినారు, జయించిరి. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. యేసే ముక్తి, యేసే శక్తి, యేసే ముక్తి, యేసే శక్తి. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. ప్రియమైన యేసు నామములో. ప్రియమైన యేసు నామములో.